Hey guys, welcome back to our channel. ఈ రోజు అయితే మనం చూడండి మిర్చితో ఏం చేయబోతున్నాం. మిర్చి బజ్జీ అత్తమ్మ మిర్చి బజ్జీ చేయబోతున్నారు. సో అత్తమ్మ సింపుల్ ప్రాసెస్ తో చూపిస్తారు. మా ఆయన 2 days నుంచి అడుగుతున్నారు అనమాట. అయితే నేను చేయలేదు, నాకు యాక్చువల్లీ రాదు దీని లోపల స్టఫింగ్ అని. అయితే దీని లోపల సీక్రెట్ ఏంటో తెలియని వాళ్ళు నాతో పాటు మీరు నేర్చుకోండి, అత్తమ్మ నేర్పిస్తారు. అత్తమ్మ చెప్పండి, చూద్దాం రండి. చలో. ఇది చింతపండు అన్నమాట. వేడి నీళ్ళతో కొంచెం నానబెట్టి పెట్టుకున్నాము. ఇవి అన్ని మన బుజ్జన్ని తీసేసి ఇట్లా సాఫ్ట్ గా చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇది ఓమ ఉంది కదా, ఈ ఓమని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని కలిపేసాను దీంట్లో, ఎందుకంటే కొంచెం స్టఫింగ్ బాగుంటుంది కాబట్టి ముందే దంచి పెట్టేసిన. సాల్ట్ తీసుకో. ఇది కొంచెం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట. ఇంకొంచెం కొంచెం ఓకే, కొంచెం బేసిన్ వేసుకో. ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం ఓకే, లోపల స్టఫింగ్ అన్నమాట. మనం ఎంత బయట కొనుక్కొని తిన్నా అంత టేస్ట్ రాదు. మన ఇంట్లో ఇష్టంగా చేసుకొని తింటే టేస్ట్ కూడా బాగుంటుంది, స్టఫింగ్ మంచిగా ఉంటుంది అన్నమాట. స్టఫింగ్ చేసుకున్నాము. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మిరపకాయ మిర్చి దీన్ని కట్ చేసుకోవాలి. ఇది మిరపకాయని ఇలా కట్ చేసుకోవాలా. పొడువుగా లోపల నుంచి ఇట్లా చించుకోవాలన్నమాట. ఇది బయటకు వచ్చేసినాక మనం ఈ స్టఫింగ్ ఉంటాయి కదా, దీన్ని స్టఫ్ చేసుకోవాలా. ఈ సీడ్స్ అవసరం లేదు, ఎందుకంటే కారం తినే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా స్టఫింగ్ పెట్టుకుంటే ఇప్పుడు అన్ని మనం రెడీ చేసి పెట్టుకుందాం. మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలా. రేపు అదల్లా మొత్తం పనికి అది పనికి నేను ఇది తీసుకోండి. ఇప్పుడు అత్తమ్మ నేర్పిస్తున్నారు కదా స్టఫింగ్ ఏం చేయాలో. సో నేను ఇవన్నిటికి స్టఫ్ చేస్తాను. అప్పటి వరకు అత్తమ్మ దీనిలో కావాల్సిన మసాలా కలుపుకుంటాను అక్కడ. అది నేర్చుకుంటాను. పిండి ఇప్పుడు మనము శనగపిండి మనం దీంట్లో కలిపేసుకుందాము. మనకి ఎంత అవసరమో అంత వేసుకొని శనగపిండి దీంట్లో కొన్ని సోడా వేసుకుందాము. కొన్ని సోడా, సాల్ట్. దీంట్లో మనము మసాలా చేసాం కదా, దాని మిగిలినది ఓం అన్నమాట. కొంచెం మంచిగా ఉంటాయి, కారంగా మంచిగా ఉంటాయి. ఇది కొంచెం ఓమా, సాల్ట్ తగినంత సాల్ట్, కారం కొంచెం ఇంకొంచెం కారం వేసుకున్నాము. ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాము. ఆయిల్ పోయి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలా. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటది అన్నమాట. ఆయిల్ వేసుకున్నాము. తగినంత వాటర్ పోసుకుందాం. ఇట్లా కట్ చేసుకోము. స్టఫింగ్ అయితే నేను చేస్తున్నాను అక్కడ. అత్తమ్మ మిక్స్ చేసే లోపల మిర్చి అంతా స్టఫింగ్ అయిపోయింది అనమాట. పిండి కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం మిర్చి బజ్జీ వేసుకుందాము. కడాయి పెట్టేసినాను, ఆయిల్ వేసుకుందాము. నాని మిర్చి చేస్తుంది. మా జాయ్సన్ కూడా వచ్చేసిండు.
మగరా చేస్తున్నా. మా నాని మిర్చి చేస్తుంది, మిర్చి బజ్జీ. అమ్మమ్మ మిర్చి బజ్జీ చేస్తుంది. మూలగొండ మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ అల్లరి అల్లరి ఎక్కువ చేస్తారు పిల్లలు బాగా. మగ్రా చాక్లెట్ కావాలండి. మగ్రా మగ్రా చాలా మగ్రా. ముఖం చూపి. ఇప్పుడే తిన్నాడు. అది పారు మీ నాకు పిలుపుకి షాప్ లో కొనేటందుకు. మనం ఇంట్లో చేస్తుంటే మిర్చి చూడండి ఎలా వస్తుంది, చాలా బాగుంటది అన్నమాట మిర్చి. పక్కన నుంచి స్మెల్ అయితే సూపర్ వస్తుంది అతను. స్టఫింగ్ కూడా వస్తుందా? స్టఫింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏమైనా కట్ చేయమంటారా? ఆనియన్ కట్ చేసుకో. దీంట్లో మనం స్టఫింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, సూపర్ ఉంటది అన్నమాట. లెమన్ కూడా వేసుకున్నామా? మన ఇష్టం, లెమన్ వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. పుల్లగా ఇష్టం. దీంట్లోనే మనం స్టఫింగ్ లోపల చేసాం కదా, అదే సరిపోతుంది. మసాలా ఏమన్నా ఏం లేదా? మసాలా ఏం అవసరం లేదు. ఆనియన్ కట్ చేసుకో. నేనైతే ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకుందాం, స్టఫింగ్ చేసుకోవచ్చు. చూడండి అతను ఫస్ట్ మిర్చి అయితే వేసారు, అయిపోచేసింది. మిర్చి అయితే అయిపోయింది గాయస్. చూడండి ఎంత మంచి కనిపిస్తుందో. సో చూడండి వేడి వేడి మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ మనము ఇంట్లో చేసుకుంటే మనం తృప్తిగా తినొచ్చు, హెల్దీగా కూడా. అదే బయట కొంటే ఒక ప్లేట్కి 4 వస్తుంది. సో ఫ్యామిలీతో అందరు కలిసి తినాలనుకుంటే ఇట్లా ఇంట్లో చేసుకుంటే తృప్తిగా అందరు కడుపు నిండా తినొచ్చు కదా. సో అందుకే మేము ఇంట్లో చేసుకోవడానికి ప్లాన్ చేసినాం ఈసారి అయితే. ఎవ్రీ టైం బయటే కొనుక్కుంటాము. ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా మిర్చి రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్. రాని వాళ్ళకి పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది. నాకు కూడా అలాగే దానిలో స్టఫింగ్ తెలియదు కాబట్టి ఎలా చేయాలో ఏమో అనుకున్నా, కానీ ఈజీగానే. రాయాన్స్ అయితే వచ్చేస్తాడు ఇక్కడ. చూడండి ఇప్పుడే తినేటట్టు చూస్తున్నాడు, తినడు కానీ ఏదో ఆయన ఇష్టం. ఇక ఇప్పుడు వచ్చిండు పెద్ద తినేటట్టే. అయాన్స్ అయితే తీసుకొని వెళ్తున్నాడు. చాలా వేడిగా ఉందని చెప్తున్నాడు. యాక్చువల్లీ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మైక్ లో ఛార్జింగ్ లేకుండే చూసుకోలేము. అయితే ఉప్పు చేసి మమ్మీ వేడిగా ఉంది అంటున్నాడు. తర్వాత ఇచ్చేస్తుంటే మళ్ళీ ఏమంటున్నాడు, నాకు మా అమ్మకి ఒక్కొక్కటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వేడిగా ఉంది, ఆయనకి పట్టుకోవడానికి రావట్లేదు, దాంతో పాటు ఇంకొకటి కూడా తీసుకొని వెళ్తా అంటున్నాడు. సో ఒకటి పట్టుకోవడమే వేడిగా ఉంది అసలు నాకే. ఆయన దాన్ని హ్యాండిల్ చేయలేడు. తిరిగి అదో ఇంకోటి పట్టుకొని వెళ్తా అంటున్నాడు. అదే మా అమ్మకి నాకు అంటున్నాడు. అప్పుడే చాక్లెట్ అన్ని తిని వచ్చాడు. మూతి చూడండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను గైస్ ఇక్కడ నేను స్టఫింగ్ కి. సో ఎవరికైనా స్టఫింగ్ ఇష్టం లేకపోతే అలాగే కొరుక్కొని తినేస్తాం కదా. సో ఇక్కడ అత్తమ్మ ఏం చేసిందంటే, మాకు మిర్చి బజ్జీలు చేశారు కదా, అదే పిండి మిగిలిందని పిల్లలకి ఆలు బజ్జీ చేద్దామని ఆలు చేస్తున్నారు. అంటే మిర్చి తినలేకపోతే కూడా ఆలు సాఫ్ట్ గా ఉంటది కదా, పిల్లలకి సాఫ్ట్ గా ఉంటది కదా ఆలు అయితే తినడానికి. ఇంకా ఆలు టెక్స్చర్ పిల్లలు ఇష్టపడతారని ఆలు చేస్తున్నారు. సో మా అత్తమ్మ మంచిగా కుక్ చేస్తారు, చాలా ఓపికగా. ఇప్పుడు పెద్దవాళ్ళకి మిర్చి బజ్జీ అని చెప్పేసి చిన్నపిల్లలకి ఆలు బజ్జీ చేద్దామని అనుకుంటున్నారు. సో చాలా మంది ఇలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు ఇలాగే మాకు సపోర్ట్ సబ్స్క్రైబ్ చేస్తుంటే మేము ఇంకా అలాంటి వీడియోస్ ఎన్నో చేస్తుంటాము. సో ఐ హోప్ మా వీడియో మీకు నచ్చినట్టుంది. సో నచ్చితే లైక్ ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా మీరు చాలా ఉన్నాయి మా దగ్గర. చికెన్ బిర్యానీ కూడా అత్తమ్మ చాలా బాగా చేస్తారు. అది కూడా చాలా మంది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, అతను చాలా తొందరగా చేస్తారు. సో మీరు నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ ఇంకెన్ని లెందీ వీడియోస్ ఇలాగే చేస్తుంటాము. సో కీప్ ఆన్ సపోర్టింగ్ అస్.
ఈ ఆలు కూడా కట్ చేసి ఇప్పుడు దానిలో అయితే వేసేస్తాను నేను మసాలాలో. అదే పిండిలో ఇప్పుడు అతమ్మ ఆలు బజ్జీ అయితే చేస్తున్నారు. మిర్చి అయితే రెడీ అయిపోయింది, ఇంకా పిల్లలకే ఆలు చేసేస్తే అయిపోయింది. మిర్చి బజ్జీ, వేడి వేడి మిర్చి బజ్జీ అయితే రెడీగా ఉంది. సో దీన్ని స్టఫింగ్ అన్నా చేసుకోవచ్చు, అలాగే కూడా తినొచ్చు. ఇప్పుడు ఆలు బజ్జీ మాత్రం పిల్లల కోసమే, మేము తింటాము, మేము చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది గాయస్, ఛార్జింగ్ లేకపోయింది. అతమ్మ కూడా మాకు సబ్స్క్రైబ్ చేయండి, మేము ఇలాగే వీడియోస్ బాగా చేస్తాము, అలాని మాకు సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అట్లా అన్నట్టు చెప్తున్నారు. కానీ బ్యాడ్ లక్, వాయిస్ అయితే రాలేదు. సో ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. జస్ట్ స్లైస్ గా కట్ చేసుకొని ఆ పిండిలో వేసేస్తే ఆలు బజ్జీ కూడా రెడీ అయిపోయింది. సో ఇంట్లో మీరు ఇలాగే హెల్తీగా చేసుకొని తినాలి, పిల్లలు ఫ్యామిలీ అందరూ. ఇప్పుడు అత్తమ్మ కూడా అదే చెప్తున్నారు, ఇలా హెల్తీగా చేసుకొని తినండి, ఇంట్లో మంచిగా తృప్తిగా తింటారు అలా అన్నట్టు చెప్తున్నారు. ఇంట్లో హెల్తీగా, పిల్లలు కూడా బయట అన్హెల్తీ కాకుండా ఇంట్లో చేస్తే హెల్తీగా తిని మంచిగా ఉంటారు కదా అలా అన్నట్టు చెప్తున్నారు. కానీ అది వాయిస్ రాలేకపోయింది. సో ఇప్పుడు వేడి వేడి ఆలు బజ్జీ అండ్ మిర్చి బజ్జీ రెండు రెడీ అయిపోయింది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసుకొని ఇంట్లో తింటే ఎంత బాగుంటుందో. సో చూడండి, ఆలు బజ్జీ రెడీ అయిపోయింది. యాక్చువల్లీ మేము మిర్చి బజ్జీ అనుకున్నాం, కానీ దాంతో పాటు ఆలు బజ్జీ కూడా రెడీ అయింది. సో చూడండి, ఆలు అయితే ఎంత బాగా సాఫ్ట్ గా కుక్ అయిందో, లోపల ఆలు కూడా కుక్ అయింది, మీద క్రిస్పీగా. ఇది చాలా బాగుంది, నేను ఇప్పుడు తిని చూపిస్తాను. వావ్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. దాంతో పాటు ఇలా ఉల్లిపాయ నంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంది అనమాట. ఇప్పుడు నేను మిర్చి బజ్జీ కూడా టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. చాలా వేడి వేడిగా సూపర్ గా చాలా బాగుంది. ఇలా ఈవినింగ్ స్నాక్ మీరు ఇంట్లో చేసుకొని ట్రై చేయండి, చాలా ఈజీ కదా. ఇంట్లో ఫ్యామిలీతో పాటు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ప్లీజ్ కీప్ ఆన్ సపోర్టింగ్ అస్, ఇలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా మరిన్ని వీడియోస్ తో మీ ముందు ఉంటాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.